హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ టేస్టీ రెసిపీ అండి. హోటల్ స్టైల్లో మనము ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఒక గ్లాసు మినపప్పుని తీసుకుంటున్నాను నేనైతే. మీరు మినపప్పు పొట్టు ఉన్నది కూడా తీసుకోవచ్చు, లేనిది కూడా తీసుకోవచ్చు, ఏమి పర్వాలేదండి. ఏ విధంగా అయినా మనకు ఇడ్లీ మాత్రం చాలా బాగా టేస్ట్ వస్తుంది. దాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. తర్వాత నేను ఇంకో గిన్నెలో ఏ గ్లాస్తో మినపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. నేను ఒక 4 అవర్స్ కోసం ఇలా నీళ్ళు వేసుకుంటా ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నానండి. మనము మినపప్పుని కూడా ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాక చూసారు కదా, ఇలా పప్పు అనేది ఇలా బాగానే అయిపోయిందండి. తర్వాత గ్రైండర్ చేసుకుందాం. పప్పు మొత్తం కొద్దిగా ఇలా తీసుకుంటా మొత్తం గ్రైండర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత రవ్వ 4 అవర్స్ నానబెట్టినాక మనము ఇప్పుడు మన రవ్వలో ఎక్స్ట్రా నీళ్ళు వాటర్ యాడ్ చేసి ఉంచాం కదా, మనం నానబెట్టి ఉంచాం కదా, ఇది ఆ వాటర్ అంతా మొత్తం ఇలా గట్టిగా ఇలా పిండేసుకొని ఇంకో గిన్నెలో తీసుకోండి. అయితే ఇలా చేతితో గట్టిగా పిండేసుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటే అలాంటి వాళ్ళు ఈ రవ్వని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మన పన్నీర్ని ఏ విధంగా మనము అయితే గట్టిగా పిండేసుకుంటామో ఆ విధంగా గొడ్డలో వేసుకొని గట్టిగా పిండేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చక్కగా మీ రవ్వలో ఉన్న నీళ్ళంతా పక్కన అయిపోతాయండి. మొత్తం నీళ్ళంతా పోవడం వల్ల మీ రవ్వ అనేది టేస్ట్ బాగా అవుతుంది ఇడ్లీ అప్పుడు. అయితే చూస్తున్నారు కదా, నేను మినపప్పుని నానబెట్టుకున్నాను కదా, గ్రైండర్ కూడా చేసుకున్నాము, చూపించాను మీకు. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకున్నాము మేము. దీన్ని ఇలా బాగా రవ్వలో వేసుకొని కలుపుకోండి. మనకు ఇడ్లీ రవ్వలో సరిపోయేంత కొద్దిగా కలుపుకుంటూ నీళ్ళు వేసుకోండి. ఇలా అయితే చాలు, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చాలు. ఇలా అయ్యాక మొత్తం బాగా కలుపుకున్నారు కదా, ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. మీరు ఉప్పు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, మీరు సమానం తింటే సమానం వేసుకోండి. అయితే మనము గ్రైండర్ చేసుకున్న పప్పుని రవ్వని కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 8 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నైట్ అంతా మనం నానబెట్టి ఇట్లా ఉంచుకున్న తర్వాత చూసారు కదా, నేను సోడా వేయలేదు, ఏం వేయలేదు, అయినా ఎంత బాగా పొంగిందో. ఇలా బాగా పొంగి పైకి వచ్చింది, చూస్తున్నారు కదా. ఇలా పొంగడం వల్ల మన ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయండి. మెత్తగా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, పిండి అయితే బాగా పొంగింది కదా. అయితే ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆయిల్ అంతా మొత్తం మీరు బ్రష్తో కూడా చేసుకోవచ్చు, మొత్తం సమానమయ్యేలా. ఇడ్లీ పాత్రలో లేకపోయినా హ్యాండ్తో చేసినా ఏం పర్వాలేదు. మొత్తం ఇలా చేసుకున్నాక మీరు ఇడ్లీ రవ్వ మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇలా వేసుకోండి. ఇలా పిండిని వేసుకుంటా స్ప్రెడ్ చేసుకుంటా వేసుకోండి. రౌండ్గా బాగా వస్తాయి, చూస్తున్నారు కదా. ఇలా వేసుకున్నారనుకోండి. ఇది వేసుకున్నాక నేను ఇడ్లీ పాత్రలో 2 గ్లాసెస్ వాటర్ వేసి ఈ ఇడ్లీని అన్ని పాత్రలు వేసుకున్నాక స్టవ్ మీద పెట్టేశానండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, నా ఇడ్లీలు అయితే సూపర్గా ఉడికాయి, సూపర్గా అయిపోయాయి కదా. మెత్తటి సూపర్ ఇడ్లీలు అండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూస్తున్నారు కదా, పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకున్నారనుకోండి, చాలా సూపర్ రెసిపీ అండి. చాలా అంటే చాలా సారీ అండి, నా వాయిస్ కోల్డ్ వల్ల అసలు సెట్ కావట్లేదు. అయినా మీకోసం నేను ఇలా వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎంత మెత్తది వచ్చింది చూసారు కదా, ఇది మీరు హోటల్లో తిన్నట్టే ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.